రాష్ట్రంలో తిరుమల తిరుపతి దేవస్థానంతోనే ప్రక్షాళన మొదలు పెడతానని, తిరుమలలో క్షేత్రంలో గోవింద నామాలు మాత్రమే తప్ప మరేమీ వినబడకుండా చేస్తానని ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. బుధవారం విజయవాడలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం చంద్రబాబు నాయుడు కుటుంబ సమేతంగా శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకునేందుకు తిరుమల వచ్చారు. గురువారం ఉదయం స్వామి అమ్మవార్ల దర్శనం చేసుకున్న అనంతరం పాత్రికేయులతో చంద్రబాబు మాట్లాడారు. రాష్ట్ర ప్రజలు చారిత్రాత్మకమైన తీర్పు ఇచ్చారని, ప్రజలకు రుణపడి ఉంటానని, రాగద్వేషాలకు తావివ్వకుండా పనిచేస్తానని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ప్రమాణ స్వీకారానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోంశాఖ అమిత్ షా తదితర పెద్దలు హాజరయ్యారని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధిలో నెంబర్ 1గా చేస్తానని చంద్రబాబు తెలిపారు. నమ్మి ఓట్లు వేస్తే అమరావతిని విధ్వంసం చేశారని, పోలవరాన్ని నీళ్లలో ముంచివేశారని, వాటిని చక్కదిద్ది పూర్తి చేస్తారని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పేదరికం లేని రాష్ట్రంగా మారుస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.